సజ్జ పనస గింజల రోటీ. చాలా పెద్దగా ఉంది పేరు అనుకుంటున్నారా? సజ్జ పిండి అండి, పనస గింజలు అందరికీ తెలుసు. దాంతో రోటీ తయారు చేయడం మాత్రం చాలా మందికి తెలియదు. తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సజ్జ పనస గింజల రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సజ్జ పిండి 1 కప్పు, పెసరపిండి 1 కప్పు, పనస గింజలు 1 కప్పు, వేయించిన పల్లీలు 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. సజ్జ పనస గింజల రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు సజ్జ పిండి, పనస గింజలు ఈ రెండింటి కాంబినేషన్ లో మనం చేస్తున్నాం. సో సజ్జ పిండి అంటే ఇది కూడా ఆరోగ్యానికి సూపర్ అండి. అంటే షుగర్ ఉన్న వాళ్లకు, తర్వాత గుండె సమస్యలు ఉన్న వాళ్లకు చాలా బాగా పనిచేస్తుంది. అంటే షుగర్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా హాయిగా ప్రశాంతంగా తినొచ్చు అనమాట. సో అంతేకాకుండా ఇది మనకు క్యాన్సర్ కారకాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. ఎముకలకు కూడా చాలా మంచిది. సో పిల్లలకు కూడా రెగ్యులర్ గా పెడుతూ ఉండండి. సజ్జపిండితో ఈ వంటనే కాదు, మామూలుగా సజ్జపిండిని ఏ రకంగా ఉపయోగించే అవకాశం ఉంటే అలా మీరు ఉపయోగించవచ్చు హాయిగా. ఆ తర్వాత పనస గింజలు. సో పనస గింజలు బేసిక్గా స్కిన్ కి చాలా మంచిది. అంటే పనస పండు మీ అందరికీ తెలుసు కదా. సో అందులో గింజలు మనం పడేస్తూ ఉంటాం. సో ఈసారి అలా పడేయకుండా మీకు పనస పండు తిన్నాక చక్కగా ఆ గింజలన్నింటినీ కడిగేసి ఇలా చక్కగా ఉడికిచ్చేసేయండి. ఇది స్కిన్కి చాలా మంచిది, ఎముకలకు చాలా మంచిది. ఇది కూడా జీర్ణక్రియకు చాలా చాలా మంచిది అనమాట. అలాగే గుండె సమస్యలు ఉన్న వాళ్లకు, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి ఇలా చాలా వాటికి మనకు పనస గింజలు కూడా ఉపయోగపడతాయి. ఓకే, సో ఈరోజు ఈ పనస గింజల్ని మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నాం. ఇదిగోండి ఇలా మనం బ్రేక్ చేస్తే ఇలా బ్రేక్ అయ్యేటట్టు మంచి ప్రాపర్గా ఉడికించుకోవాలి. ఓకే, సో ఆ తర్వాత ఇంకా మిగతావన్నీ కూడా సజ్జపిండి అది మనం బయట నుంచి తెచ్చుకోవాలి. అంటే రెడీమేడ్గా మన దగ్గర ఉండకపోవచ్చు అదనమాట. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇదిగోండి ఈ పనస గింజలు ఉన్నాయి కదా. సో దీన్ని ఉడికిచ్చేసుకున్నాం కదా, దీన్ని మనం ఒక పేస్ట్గా తయారు చేసుకుందాం. సో నున్నటి పేస్ట్ లాగా కాస్త మీరు వాటర్ కూడా లైట్గా వాటర్ కూడా పోసుకోవచ్చు. వై బికాస్ బ్లేడ్స్ అవి మళ్ళీ కట్ కాకుండా. ఎంత ఉడికిచ్చినా కూడా కొంచెం మనకు ఆ చిన్న ఆ హార్డ్నెస్ ఉంటుంది. సో అందుకు కాస్త నీళ్లు పోసుకొని ఒక చిన్న పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఆ తర్వాత మనం వేరే ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ముందుగా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, చక్కగా ఇలా మనం పేస్ట్ లాగా తయారు చేసుకున్నాం అనమాట. ఇదేంటి, ఉడికించిన పనస గింజల్ని పేస్ట్ చేసేసాం. ప్రస్తుతానికి ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇక మామూలుగా మనం రోటీ అన్నాం కదా. సో రోటీకి ఏమేం చేస్తామో అవన్నీ కూడా చేసుకుందాం. ఫస్ట్ ఇదిగోండి సజ్జపిండి మన ముఖ్యమైన పదార్థం కదా. సజ్జపిండి 1 కప్పు నిండా వేసేసాను. దీంతో పాటు కాస్త పెసరపిండి కూడా వేసుకుందాం. కొంచెం కరకరలాడుతూ ఉంటుంది, బాగుంటుంది. ఆ తర్వాత కాస్త కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి. ఇది మనకి రెడీమేడ్గా బయట దొరుకుతుంది కదా, అందరి ఇళ్లలో ఉంటుంది ఖచ్చితంగా. ఆ తర్వాత కాస్త జీలకర్ర, అలాగే కొంచెం ఉప్పు, ఆ తర్వాత కరివేపాకును కూడా కొంచెం ఇలా మనము బ్రేక్ చేసి వేసేసుకోవాలి. ఆ తర్వాత మన ముఖ్యమైన పదార్థం ఇంకోటి ఏంటి, పనస గింజలు. పనస గింజల పేస్ట్ కూడా అంతా అక్కర్లేదు, కొంత అంటే మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా మనం తీసుకోవాలి. ఇది ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. పనస గింజలు చాలా అంటుకుంటూ ఉంటాయి. ఎందుకంటే మనకు మామూలుగా పనస పండు తెలుసు కదా, దాని తత్వం ఏంటి ఎలా ఉంటుందనేది. సో చాలా అంటుకుంటాయి. సో ప్రాపర్గా దాన్ని మనము ఈ పొళ్ళతో బాగా కలపాలన్నమాట. ఈ పిండితో ఈ పొళ్ళతో బాగా మిక్స్ చేసుకోవాలి. దాన్ని బట్టి మనం వాటర్ పోసుకోవాలి. సరే, మొత్తం చేతికి ఇలా అంటుకుపోతుంది అంటే అంతే, అది పేస్టీగా ఉంటుంది చాలా. సో కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకున్నాము. ఆ తర్వాత కాస్త నూనె కూడా వేసుకుందాం. ఈ విధంగా మనం పిండి ప్రిపేర్ చేసేసుకున్నాం. ఇలా మనం పిండి ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు మనకు ఈ వేయించిన పల్లీలు ఉన్నాయి చూసారా. సో ఈ పల్లీలను కొంచెం మనం కచ్చా పచ్చాగా దంచుకుందాం. ఓకే,
సో దీన్ని కూడా ప్రస్తుతానికి అలా పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదిగోండి ఇలా ఒక ఆకు తీసుకొని దానికి కాస్త నూనె రాసుకొని మనం తయారు చేసుకున్నటువంటి ఈ పిండి ఏదైతే ఉందో సజ్జపిండి అలాగే పనస ఇవన్నీ కలిపిన పిండి ఏదైతే ఉందో దాన్ని కూడా చక్కగా ఇలా తీసుకొని సజ్జపిండి కదండి 100% ఇలా బ్రేకేజెస్ వస్తాయి. ఇలా మనం క్లోజ్ చేసుకుంటూ ఉండాలి. సో మీరేం కంగారు పడద్దు చేసుకునేటప్పుడు. ఇది కామన్, అంటే ఇందులో మనం ఏమి గోధుమ పిండి అవన్నీ ఏం మిక్స్ చేయలేదు. చాలా హెల్దీ అండి. మిక్స్ చేయకండి. 100% మీరు ఆకులో చేశారంటే ప్రాపర్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాము. పెనం కూడా వేడవుతూ ఉంటుంది. అంతేనండి, వెరీ సింపుల్. ప్రతి ఒక్కరి ఇళ్లలో ఏదో ఒక ప్లాస్టిక్ పేపరో లేకపోతే నూనె తాలూకు పేపరో మన ఆయిల్ ఉంటుంది కదా, సో ఆయిల్ ప్యాకెట్ మీద వాటిలో కూడా చేసుకోవచ్చు హాయిగా. బట్ కొందరు ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటే 100% అరిటాకు కూడా దొరుకుతుంది. అది కూడా పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. సో ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు దంచుకున్నాం కదా పల్లీలు, వేయించిన పల్లీలు ఇలా వేసుకొని కాస్త నూనె తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుందాం. ఓకే, పెనం కూడా వేడెక్కిందండి. ఇప్పుడు దీన్ని చక్కగా ఈ పెనం మీద బోర్లించుకుందాం. అండ్ బోర్లించిన తర్వాత కూడా ఇటువైపు కూడా మనం చక్కగా ఇలా పల్లీలు తీసుకొని కాస్త నూనె తీసుకొని ఇలా తడదాం. ఇప్పుడు దీన్ని చక్కగా మనం నూనె వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి. స్టవ్ కూడా ఆఫ్ చేసేద్దామండి. సో ఇది కొంచెం మనం జాగ్రత్తగా చేసుకోవాలి. మన జొన్న రొట్టె ఎలాగైతే జాగ్రత్తగా చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి. సో మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. ఇలా చక్కగా వేడివేడిగా నోరూరించే సజ్జ పనస గింజల రోటి రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సజ్జ పనస గింజల రోటి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సజ్జ పిండి 1 కప్పు, పెసరపిండి 1 కప్పు, పనస గింజలు 1 కప్పు, వేయించిన పల్లీలు 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. సజ్జ పనస గింజల రోటి తయారు చేసుకునే విధానం: ముందుగా ఉడికించిన పనస గింజల్ని మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో సజ్జపిండి, పెసరపిండి, ఎండు కొబ్బరి పొడి, జీలకర్ర, ఉప్పు, కరివేపాకు, పనస గింజల పేస్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో నీళ్లు, నూనెను కూడా పోసి చపాతీ ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వేయించుకున్న పల్లీలు చిన్న రోటీలో వేసి కచ్చా పచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సిద్ధం చేసుకున్న పిండిని అరిటాకుకు నూనె రాసి రోటీలాగా ఒత్తుకొని పైనుంచి కచ్చా పచ్చాగా దంచుకున్న పల్లీల పొడిని వేసి అద్దుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవా వేడి చేసుకుని ఒత్తుకున్న రోటీని తవాపై వేసి పైనుంచి పల్లీలు పొడిని కూడా వేసి రెండు వైపులా నూనెతో కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సజ్జ పనస గింజల రోటీ రెడీ.